జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ ఉడత నవీన్, జిల్లా అధికార ప్రతినిధి. మిత్రులారా, ఈరోజే ధురంధర్ 2 సినిమా చూసిన. గతంలో ధురంధర్ 1 చూసిన, అది చాలా అద్భుతం. ఏ రకంగా మన ఇండియన్స్ పై పాకిస్తాన్కి పోయి అక్కడ పరిస్థితులన్నీ అవగాహన చేసుకొని అక్కడ ఒక హోటల్లో ఒక వెయిటర్ లాగా పనిచేస్తూ అక్కడ ఉగ్రవాద స్థావరాలని, వాళ్ళ నాయకుల్ని, అక్కడ రాజకీయ పరిస్థితుల్ని ఏ రకంగా అవపోసన చేసుకున్నాడు, ఎట్లా అందులోకి ఎంటర్ అయ్యిండో, ప్లస్ అలాగే భారతదేశానికి పంపించే దొంగ నోట్లని విషయంలో ఆయన ఏ రకంగా పోరాడిండో, అక్కడ ఉన్న ఒక ఉగ్రవాద స్థావరానికి సంబంధించిన ఒక నాయకుని ఏ రకంగా చంపేసిండు అనేది ఒక 1లో మనం చూసినాం. ధురంధర్ 2 ఈరోజు చూసిన అత్యద్భుతంగా చిత్రీకరణ ఉంది. ఇప్పటి వరకు పాకిస్తాన్కి ఇండియాకి ఎందుకు వైరం, పాకిస్తాన్ని మనం శత్రు దేశంగా ఎందుకు అనుకుంటామంటే, మేమేమనుకున్నా అంటే పాకిస్తాన్ బార్డర్లో మన జవాన్లని వాళ్ళ జవాన్లు చంపేస్తారు, లేకపోతే మన భారతదేశంలో అక్కడ నుంచి ఉగ్రవాదులు వచ్చి బాంబ్ బ్లాస్ట్ చేసి అనేక అమాయకుల్ని చంపుతారు అని, అందుకే పాకిస్తాన్ అంటే ఉగ్రవాద దేశం, అదొక శత్రు దేశం అని నేనైతే అనుకున్నా. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా నా కళ్ళు తెరుచుకున్న ఈ మిత్రులారా, మన దేశంలో ఎలక్షన్లు జరిగితే ఆ దేశంలో ఉన్న ఉగ్రవాద సంస్థలే కానీ, లేకపోతే అక్కడ రాజకీయ పెద్దలే కానీ మన దేశంలో ఎట్లా వాళ్ళు మేనేజ్ చేస్తారు, మన దేశంలో ఏ పార్టీ గెలవాలనుకుంటే ఆ పార్టీ గెలుస్తుంది, దొంగ నోట్లు ఇట్లా మన దేశానికి సప్లై అవుతున్నాయి, చొరబాటుదారులు వచ్చి ఏ రకంగా మన దేశంలో దొంగ ఓట్లు సృష్టించి వాళ్ళు ప్రభం గడుపుకుంటున్నారు, అలాగే మత్తు పదార్థాలు, ముఖ్యంగా మన పంజాబ్ లాంటి ఏరియాలో ఒక మత్తు పదార్థాలని పంపించి అక్కడ నుంచి దేశవ్యాప్తంగా యువతను మొత్తం నిర్వీర్యం చేసే విధంగా ఏ రకంగా పాకిస్తాన్ ప్లాన్ చేసింది, ఇట్లా అనేక విషయాల గురించి ఈ యొక్క ధురంధర్ 2 సినిమాతోని తెలుసుకోవడం జరిగింది మిత్రులారా. ముఖ్యంగా జ్యోతి దేశ్పాండే, ఆదిత్య ధర్, అలాగే లోకేష్ ధర్ నిర్మించిన ధురంధర్ 2 మూవీ నిజంగా అత్యద్భుతంగా ఉంది. ఆదిత్య ధర్ దర్శకుడు మరియు రచయిత. ఈ మూవీ 4 గంటల నిడివి ఉంది మిత్రులారా. 4 గంటలలో నిజంగా చెప్తున్నా, ఒక్క 4 నిమిషాలు కూడా ఎక్కడ బోర్ రాలేదు. ఆద్యంతం ఆకర్షణీయంగా, ఎక్కడ బోర్ లేకుండా, అసలు సీట్ల నుంచి జరగకుండా నెక్స్ట్ ఇంకేమవుతుంది, ఇంకేం జరుగుతుంది అని ఒక క్యూరియాసిటీతోని ఈ సినిమా మొత్తం ఉంది. చాలా విషయాలు, తెలియని విషయాలు మనకు ఎన్నో తెలుస్తాయి. ఖచ్చితంగా ప్రతి భారతీయుడు, ముఖ్యంగా ప్రతి హిందువు ఈ యొక్క సినిమా చూడాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.